Hello, guys. Hello. Hello. హలో మీరు యూజ్ చేసేది సర్వర్ అంటే డొమైన్ కొన్నారా? హలో ఏంటి? డొమైన్ ఏమన్నా కొన్నారా మీరు? హలో, హలో మీరు డొమైన్ ఏమన్నా కొన్నారా? కొనలేదు. అంటే ఏమని అడుగుతున్నారంటే సార్ నేను వినోద్ సార్ని వైఐలో చేశారు కదా, పీజీపీహెచ్లో అయితే వాళ్ళు సర్వర్ లో రన్ చేసేస్తారు. వైఐలో చేసిన వాళ్ళు ఏంటి, వాళ్ళ దాని డేటాబేస్ అంతా ఉంటేనే అది రన్ అయింది కదా, ఎలాగా అని. డొమైన్ ఎస్డిసి నుంచి డొమైన్ ఇస్తే దాంట్లో అప్లై చేయాలా లేకపోతే ఎలా చేయాలి అని అడిగాను. ఓకే, ఒకసారి స్క్రీన్ లో చూడు. 000 వెబ్ హోస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంది. దీంట్లో ఫ్రీ డొమైన్ ఇస్తారనమాట. ఓకే. ఈ వెబ్సైట్ లో నువ్వు లాగిన్ అయ్యావంటే ఒక డొమైన్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైల్జిల్లా అని ఒకటి ఉంది అప్లికేషన్. ఒకసారి లాగిన్ అవ్వాలా, రిజిస్టర్ అవ్వాలి. సైన్ హరీష్ ఎగ్జాంపుల్ గా వెబ్సైట్ లో చెప్పండి. రిజిస్టర్ అవ్వాలి. హలో హరీష్ ఎగ్జాంపుల్ గా చెప్పండి. ఎగ్జాంపుల్ ఒక సరే సరే చూస్తాను, చూసి చెప్తాను. ఫైల్జిల్లా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫైల్ ఓకే. ఆల్ ప్లాట్ఫామ్సా విండోస్ా? అన్ని ప్లాట్ఫామ్స్. ఇక్కడ నువ్వు యూస్ చేసే విండోస్ అయితే విండోస్, లేకపోతే ఆల్ ప్లాట్ఫామ్స్. అక్కడ చాలా ఉంటాయి. దాంట్లో నువ్వు ఏ ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నావో ఆ ప్లాట్ఫామ్ యూస్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్ బాగా కనబడుతుందా? జోరినా? ఓకే, జోరిన్ అయితే ఇక్కడ మోర్ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉంది కదా. ఓకే. ఇక్కడ ఉంది చూడు. షో అడిషనల్ డౌన్లోడ్. ఇక్కడ ఫైల్జిల్లా _ ఇది ఉంది కదా, లైనెక్స్ ది. హలో, ఇది డెబియన్ ప్యాకేజ్ కాబట్టి మనం యూజ్ చేసే జోరిన్ లో సపోర్ట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకో. 32 బిట్ కాబట్టి మనం యూజ్ చేసేది వచ్చి కింద డౌన్లోడ్ చేసుకొని రెండు ఏదైనా చేయొచ్చు. ఈ రెండిట్లో లైనెక్స్ లో లైనెక్స్ కాదు, లైనెక్స్ లో రన్ అవుతుంది. ఇక్కడ చూడు డెబియాన్ ఉంది కదా. ఓకే. డెబియాన్ అంటే ఉబంటు ప్లాట్ఫామ్ అన్నమాట. మనం యూజ్ చేసే జోరిన్ కూడా ఉబంటు ప్లాట్ఫామే. సో ఈ ప్యాకేజ్ మనకి రన్ అవుతుంది. లేకపోతే మీ జోరిన్ సిస్టమ్ లో నుంచి ఇన్స్టాల్ ఫైల్జిల్లా ఉబంటు ఇక్కడ ఉంది కదా. ఇలా చూసారంటే మీకు ఒక మామూలుగా అయితే కమాండ్ ప్రాంప్ట్ లోంచి ఇస్తారు కదా కోడ్. టెర్మినల్స్ లోంచి చేసుకోవచ్చు. ఇక్కడ sudo apt క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత sudo apt get install filezilla ఇచ్చి యూజర్ పర్మిషన్స్ ఇచ్చారంటే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా? ఈ ఫైల్ ఎలా ఉంటుందంటే డౌన్లోడ్ అయిన తర్వాత
హలో, ఈ లోపల రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, హలో హలో మీ కాలేజ్ వెంట ఆఫ్లైన్ పడ్డది. చూడు వినోద్, ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వాలి. ఓకే. ఒక సెకండ్ చూడు. హలో 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 హరీష్ చెప్పండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి, సో నేను లాగిన్, ఇది ఇలా క్రియేట్ చేసుకున్న అకౌంట్. ఓకే. కాలేజ్ ఇంకా రాలేదా?
ఇక్కడ చూడు, క్రియేట్ ఏ న్యూ అకౌంట్ క్లిక్ చేయాలి. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదా, అక్కడ ఇక్కడ లిస్ట్ ఆఫ్ యువర్ అకౌంట్స్, ఇందులో డొమైన్. నేను ఇంతకు ముందు డిఫాల్ట్ గా ఒక డొమైన్ క్రియేట్ చేశాను. 1 month తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. నువ్వు రీసెటప్ చేసుకుంటూ ఉండాలి అకౌంట్ ని. ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ న్యూ అకౌంట్. మంత్ క్యాన్సిల్ అయిపోతుందా? ఏదో ఒకటి ఎవ్రీ మంత్ క్యాన్సిల్ అయిపోతుందా? ఆ లోపలే మనం రీసెట్ చేసుకోవాలి. మళ్ళీ రన్ అవుతుంది. రీసెట్ చేసి ఫాస్ట్ డేటా ఉంటుంది అలాగే. హలో, కట్ అవుతుంది. హలో చెప్పండి. పడుతుందా? ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నువ్వు ఇచ్చిన డొమైన్ ఉంటే క్రియేట్ అవుతుంది, లేకపోతే వేరే తీసుకోమని చెప్తుంది. లేదంటే నాకు నెట్ కొద్ది స్లోగా ఉంది. హలో వినోద్, వినోద్ హలో సిబిటి. ఓకే, పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడు, యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ యూజర్ నేమ్ ని మనకు మెయిన్ గా కావాల్సింది యూజర్ నేమ్, ఈ డొమైన్ నేమ్, మన పాస్వర్డ్. ఈ 3 ఉంటే చాలు. వెబ్సైట్ ని మన ఫైల్స్ ఇలా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, దాంట్లో నుంచి లాగిన్ అయ్యి మన ఫైల్స్ ని అందులో వేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఫైల్స్ ని స్టార్టింగ్ ఫైల్ వచ్చి index.php కానీ index.html కానీ ఉండాలి. ఎగ్జాంపుల్ ఫైల్ ఏమైనా అప్లోడ్ చేసి
ఇందులో మనకి పిహెచ్పి మైడ్మెయిన్ ఉంటుంది, మైఎస్క్యూఎల్ ఉంటుంది. ఒకటే ప్రాబ్లము, లాస్ట్ టైం నేను యూజ్ చేసినప్పుడు పిహెచ్పి మైడ్మెయిన్ మాత్రం ఏదో ప్రాబ్లం వచ్చింది. మన రన్ ఉంది కదా, నేను ఇక్కడ డాష్ బోర్డ్ లో ఫైల్ మేనేజర్ 1 2 3 మూడు ఉన్నాయి. నేను 2 తీసుకున్నాను శాంపుల్ కి. ఈ ఫైల్ మేనేజర్ లో అప్లోడ్ ఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ రాస్తాను. ఇక్కడ నేను అప్లోడ్ క్లిక్ చేసి ఫైల్ చూసాను. క్లిక్ చేసి ఇక్కడ index.php ఓకే. వినో anyone response please? హలో
రీసెట్ చేస్తున్నాను. Hello, CBT college. Harish. Hello. చూస్తున్నా 2 minutes. హలో, ఒకసారి నేను Hello. Voice break up. ఇక్కడ నేను పని చేస్తాను. Voice break up. హలో వినోద్, ఇది ఉన్న సర్వర్లో ఉన్న ఫైల్. ఇది శాంపుల్ ప్రాజెక్ట్ Okay. How to dump the database? How to dump the database? Database. ఇక్కడ MySQL ఉంది కదా, MySQL, PHP, MySQL, ఈ రెండింటిలో రన్ అవ్వచ్చు. Visible units. కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఈ MySQL ఇక్కడ డేటాబేస్ నేమ్ తీసుకోవాలి.
మనమే ఒక డేటా మళ్ళా చెప్తున్నా ఒకసారి. మీ స్క్రీన్ ఇప్పుడు షేర్ అయ్యింది ఒకసారి మళ్ళా రిపీట్ చేయండి ఒకసారి. రిపీట్ చేయాలా? ఒకసారి రిపీట్ చేయండి ఒకసారి. ఉంది. బ్రేక్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. క్లిక్ చేశాను, లాగౌట్ చేసేసాను కంప్లీట్ గా. చేసుకోవాలి, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. 000 webhost.com గూగుల్లో టైప్ చేసిన వెంటనే మీకు లింక్ వస్తుంది. లింక్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. ఎప్పుడైతే మీరు అనేది చూపిస్తుంది, డిఫాల్ట్ గా ఏం ఉండదు. ఇప్పుడు నేను ఒకటి యాడ్ చేశాను, శాంపిల్స్. లేదు కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ కోఆర్డినేట్ PSTP PMDC coordinates. ఇక్కడ బోత్ అండ్ క్యారెక్టర్స్ యూస్. శాంపుల్ నాకు నచ్చింది ఇచ్చుకున్నాను, మీకు నచ్చింది మీరు ఇవ్వండి. ఐ అగ్రీ. ప్రాసెస్ చేసుకున్నాను. ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నేను క్రియేట్ చేసుకోగలను. ఒకవేళ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి, గో టు సి ప్యానల్. సి ప్యానల్కి వెళ్ళేది ఇక్కడ చూడండి, ఇది మన సైట్ కదా. ఈ సైట్ తర్వాత /C ప్యానల్ అనిస్తే నార్మల్ గా వస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా వెబ్సైట్ కొన్నాం అనుకో, పర్ఫెక్ట్ గా వస్తుంది. ఏం చేశానంటే ఫైల్ మేనేజర్ యూజ్ చేశాను. ఫైల్ మేనేజర్ యూజ్. ఈ ఫైల్ మేనేజర్ డైరెక్టరీ అప్లోడ్, జావా అప్లోడ్, అప్లెట్స్ యూస్. మనం యూస్ చేసే ఫైల్ JSP లో ఉందనుకో, జావా ఇక్కడ న్యూ డైరెక్టరీ మేక్ న్యూ ఫైల్ ఉంది కదా. న్యూ ఫైల్ అయితే ఫైల్, డైరెక్ట్ అయితే డైరెక్టరీ. మన యూస్ గా public_HTML ఉంది కదా, ఈ ఫోల్డర్ లోపల ఉంటుంది. ఈ హలో మీ కాలేజ్ స్క్రీన్ ఓకే. హలో హలో ఓకే.
డిఫాల్ట్ గా మనకి కనపడే యాక్సెస్ ఇది వచ్చి పబ్లిక్ అండర్స్కోర్ హెచ్టిఎంఎల్ ఇవి ఉంటాయి. ఈ పబ్లిక్ అండర్స్కోర్ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ లో మన ఫైల్స్ అన్నిటిని వేయాలి. నేను వచ్చి index.php అనేది అప్లోడ్ చేశాను. వేరే ఏదైనా ఫైల్ అప్లోడ్ చేసుకోవాలంటే చూసిన ఫైల్ కొని అప్లోడ్ చేయడమే. ఒకవేళ ఉన్న ఫైలే ఉందనుకో రీప్లేస్ అవుతుంది. ఓకే, ఇది రీప్లేస్ అవుతుంది. ఇదే ఫైల్స్ ని మనం మన దీంట్లోంచి చేసుకోవాలి. ఫైల్ జిల్లా ఉంది కదా, డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ జిల్లా నుంచి యూజ్ చేస్తాం. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనలో యూజర్ నేమ్, మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టున్నారో ఆ పాస్వర్డ్. ఓకే, ఇది పోర్ట్ అని అడుగుతుంది. పోర్ట్ ఏం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే చాలు. ఫస్ట్ లోగా ఉంది. ఓకే, MySQL చూద్దాం. డేటాబేస్ నేమ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అందరికి అర్థమైందా కాన్సెప్ట్? హలో, వినోద్ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, వినోద్. యా, ఓకే. ఇప్పటి వరకు చెప్పిందా క్లియర్ గా? వినోద్ ఆఫ్లైన్. ఓకే ఓకే. డేటాబేస్, ఒక డేటాబేస్ మనం క్రియేట్ చేసుకొని మనం యూస్ చేసి నార్మల్గా డీబీ నేమ్ వచ్చి అంటే యూస్ చేసేది మీరు PGSQL యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి MySQL యూస్ చేసుకోవాలి. ఇందులో PGSQL లేదు కదా, ఉన్న సర్వీసెస్లో వీళ్ళు ఇచ్చే ఫ్రీ సర్వీసెస్లో మనకి ఆ సర్వీస్ లేదు. సో MySQL సర్వర్ యూస్ చేయాలి. మనకు MySQL సర్వర్ యూస్ చేసేటప్పుడు ఇప్పుడు 5.6 5.6 కూడా వచ్చింది. అవిట్లో యూస్ చేయాలంటే @ సింబల్ యూస్ చేయాలి. బిఫోర్ ద MySQL _connect. use @ symbol. like MySQL _connect of localhost root and password. అటు సింబల్ ఇవ్వాలా? మనం యూజ్ చేసి యూజర్ నేమ్ ఇది. ఈ యూజర్ నేమ్ వచ్చి ఇక్కడ ఉంది కదా, అటు సింబల్ ఇవ్వాలి ఇక్కడ. ఇప్పుడు యూజ్ చేసే వర్షన్స్ ఉన్నాయి కదా వినోద్, మనం 5.6 కానీ 5.7 6 ఉంది కదా, ఈ వర్షన్స్ లో వర్క్ అవ్వవు. సో ఓకే ఓకే, డొమైన్ తీసుకోవాలి.
ఇలా తీసుకోవాలి. మనం యూజ్ చేసే వాటికి అయితే ఇప్పుడు 5.6 ఉంది కదా, 5.6 తర్వాత వచ్చే వర్షన్స్ లో MySQL యూజ్ చేయాలంటే అండర్ కనెక్షన్ మాత్రం పెడితే చాలు. MySQL పేరుకి ఇవన్నిటికీ అవసరం లేదు. హలో, ఇక్కడ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను చూద్దాం. మన యూజర్ నేమ్ డేటాబేస్ నేమ్ యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను. లిస్ట్ ఆఫ్ యువర్ కరెంట్ డేటాబేసెస్ అండ్ యూజర్స్, అందులోకి మన క్రియేట్ అవుతుంది. మై బి క్రియేటెడ్ ఇన్ 1 minute. ఇక్కడ హోస్ట్, ఇది మనం యూజ్ చేయాల్సిన హోస్ట్. లోకల్ హోస్ట్ యూజ్ చేస్తున్నాం కదా, లోకల్ హోస్ట్ బదులు అండర్ హరీష్. ఇప్పుడు యూజర్, ఇది యూజర్ పాస్వర్డ్, లోకల్ హోస్ట్, ఐ మీన్ సర్వర్ హోస్ట్. MySQL _select _d లెన్స్ చేయాలి ఉంది కదా. ఇది ఈ యూజర్ నేమే డీబీగా ఇచ్చాను, యూజ్ చేసుకోవాలి. శాంపుల్కి ఇది కూడా ఒకటి చేద్దాము.
ఒకసారి చెక్ చేద్దాము. హలో, ఇది ట్రై చేయండి. MySQL ఒకసారి క్లియర్గా చూసుకొని ఓకే. ఓకే హరీష్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. Good evening to all the colleges. Project final review will start from the tomorrow, that means 30th March. The review will be conducted based on the colleges who completed their project first. So all Harish, the thank you very much. So all the mentor, please make a note. Thank you. గుడ్ ఈవినింగ్. కొన్ని కాలేజెసే ఉన్నాయి, కంప్లీట్ అయిన వాళ్ళందరికీ రేపటి నుంచి రివ్యూ స్టార్ట్ అవుతాయి. ఓకే మెంటార్స్, ప్లీజ్ మేక్ ఏ నోట్. ఏ కాలేజ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినాయో వాళ్ళకి రివ్యూ స్టార్ట్ అవుతాయి.